ఫ్రెండ్స్, డూ యూ నో మన బాడీలో 37 ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. సో ఈ సెల్స్ ఏం చేస్తాయి అంటే మనల్ని అలైవ్గా, స్ట్రాంగ్గా, హెల్తీగా ఉంచడానికి హెల్ప్ అవుతాయి అంట. మన లైఫ్ యొక్క సీక్రెట్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి అని అంటే ఈ సెల్స్లోనే. ఈ సెల్స్ అన్నీ ఎవ్రీ సింగిల్ సెకండ్ వర్క్ చేస్తూనే ఉంటాయి, మనం కాన్షియస్లో ఉన్నా లేకున్నా. అండ్ వాట్ ఈస్ సెల్? సెల్ అంటే ఏంటి? 37 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం, కానీ సెల్ అంటే ఏంటో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. సో సెల్ అంటే ఫోన్ కాదు, మనం మాట్లాడే ఫోన్ కాదు. బయాలజీ స్టూడెంట్కి ఈ పార్టీకి అర్థమయ్యే ఉంటుంది, ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్, బికాస్ ఎవ్రీ లివింగ్ ఆర్గనిజం ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్. ఆర్గనిజమ్స్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ సింగిల్ సెల్, దే ఆర్ కాల్డ్ యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి అమీబా, బ్యాక్టీరియా. అండ్ మనలాంటి కాంప్లెక్స్ ఆర్గనిజమ్స్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. సో ఈ సెల్స్ అన్నీ టుగెదర్గా వర్క్ చేస్తేనే లైఫ్ పాసిబుల్ అవుతుంది. సో వాటిని మల్టీసెల్యులర్ ఆర్గనిజమ్స్ అంటారు. ఓకే, ఇదంతా బాగానే ఉంది. అసలు సెల్లో ఏముంటుంది? సెల్ లోపల ఏముంటుంది అంటే, లెట్స్ ఇమాజిన్ సెల్ ఈజ్ లైక్ ఏ స్మాల్ సిటీ. న్యూక్లియస్ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే కంట్రోల్ రూమ్ లాగా వర్క్ చేస్తుంది, ఎందుకంటే డిఎన్ఏ సింథసిస్ అంతా న్యూక్లియస్లోనే జరుగుతుంది. అండ్ తర్వాత రైబోజోమ్స్ని ప్రోటీన్ ఫ్యాక్టరీ అంటారు. మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. దాని తర్వాత వచ్చేసి సైటోప్లాజం అంటే వర్కింగ్ ఏరియా. దాని తర్వాత ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం వచ్చేసి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. నెక్స్ట్ సెల్ మెంబ్రెయిన్, సెక్యూరిటీ గార్డ్, ఎవరిని అలో చేయాలి, ఎవరిని అలో చేయొద్దు, ఇది డిసైడ్ చేస్తుంది. సో ఇవన్నీ కలిసికట్టుగా వర్క్ చేస్తేనే సెల్ అనేది సర్వైవ్ అవుతుంది. సో ఇట్లాంటి సెల్స్ అన్నీ కలిపితే హ్యూమన్ బాడీ ఫామ్ అవుతుంది. సో బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని ఎందుకు అంటారు అని అంటే, ఎవ్రీ యాక్టివిటీ లైక్ బ్రీతింగ్, మూమెంట్, డైజెషన్, ఇంకా ఇట్లాంటి లైఫ్ ప్రాసెస్ సింగిల్ సెల్తోనే స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక సెల్ డ్యామేజ్ అయితే బాడీ పార్ట్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో సైంటిస్ట్లో సెల్స్ని బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటారనమాట ఇందుకే. సో నెక్స్ట్ టైం బయాలజీ టెక్స్ట్ బుక్లో సెల్ అనే వర్డ్ చూసినప్పుడు జస్ట్ రిమెంబర్ దిస్ టీనీ స్ట్రక్చర్ is more powerful than you think, because it is a starting point of our life. So this is the reason we all exist. ఇట్లాంటి వీడియోస్ కోసం subscribe to my channel Smart with Shravan.